అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్‌లో స్పెషల్ ఏంటి ఆవకాయ. ఆవకాయ పెట్టడానికైతే మా ఇంట్లో ప్రిపరేషన్స్ అవుతున్నాయన్నమాట. దానికి సంబంధించినయన్నీ తీసుకురావడానికి నన్ను, మా అక్కనైతే బయటికి పంపించారు. జనరల్‌గా ఆవకాయ పచ్చడి పల్లి నూనెతో పెట్టుకుంటారు గానీ, మేము ఒక 10 కాయలకి గానుగ నూనెతో ట్రై చేద్దాం అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న గానుగ నూనె మిల్లుకైతే వెళ్ళామన్నమాట. అక్కడ ఆ బాటిల్ కనిపిస్తుంది కదా! ఆ బాటిల్ ప్రైస్ వచ్చేసి 400. సో మొత్తం పచ్చడంతా దాంతో పెట్టాలంటే మనకి బడ్జెట్ సరిపోదు కాబట్టి, కేవలం ఒక 5-10 కాయలు మాత్రమే ఆ నూనెతో పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ ఆవకాయ పచ్చడి పెట్టాలంటే మా మమ్మీ ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర కొనేదనమాట మామిడికాయలని. కానీ ఈసారి మాకు మా అత్త పంపించారు. ఆ కాయలు కోసిన వెంటనే పచ్చడి పెట్టేయాలని చెప్పారు. లేకపోతే పాడైపోతాయని చెప్పారనమాట. అందరూ కూర్చొని ఒకళ్ళు క్లీన్ చేస్తుంటే, ఒకళ్ళు కోసి అలాగ మొత్తానికి పచ్చడైతే పెట్టేశారు. ఈ మామిడికాయలు కోయడం చాలా కష్టం అనమాట. నేనైతే ట్రై చేసి ఒక్కటి కూడా పెళ్ళకపోయాను. మొత్తం చెడగొడుతున్నా అని చెప్పేసి నన్ను పక్కకు గెంటేశారు. ఇంకా మా చిన్న తాతయ్య అయితే హెల్ప్ చేశారనమాట కాయలన్నీ కోయడానికి. టెంకతో సహా కొయ్యాలి కాబట్టి కొంచెం కష్టమైంది. ఫైనల్‌గా ఇది కలపడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. పల్లి నూనె అయితే తీసుకున్నారు. ఒక 50 కాయలుంటే దాంట్లో 40 కాయలు పల్లి నూనెతో పెట్టారనమాట. కేవలం లాస్ట్‌లో ఒక 10 కాయలు మాత్రం మేము తెచ్చిన గానుగ నూనెతో అయితే పెట్టారు. మా అక్క అలా కావాలని చెప్పిందని చెప్పేసి. ముందైతే అమ్మమ్మ కారం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి, పచ్చడికి కావాల్సినట్టు ఆవపిండి ఇవన్నీ రెడీ చేసి పెట్టేది. కానీ ఇప్పుడంత టైం లేక, చేసే ఓపిక కూడా లేక రెడీమేడ్‌గా ప్యాకెట్స్ అయితే దొరుకుతున్నాయన్నమాట. దాంట్లోనే ఇంక అన్నీ మిక్స్ అయ్యి వస్తది. సాల్ట్, ఆవపిండి ఇలా కావాల్సినయన్నీ. తగినంత మనం చూసుకొని ఏసేసుకోవాలి. కలుపుతుంటే నేను నార్మల్‌గా టేస్ట్ చేశా అనమాట. చాలా ఉప్పగా అనిపిచ్చింది. కానీ అది మగ్గేసరికి కొన్ని రోజులయ్యేసరికి టేస్ట్ సరిపోతదని జెప్పారు. కావాల్సిన మెంతులు, వెల్లుల్లిపాయలు ఇయన్నీ రెడీ చేసుకొని వన్ బై వన్ యాడ్ చేసుకోవడమే అనమాట. పెట్టడం పెద్ద కష్టమేం కాదు గానీ, మనకి క్వాంటిటీ తెలిసుండాలి. క్వాంటిటీ తెలియకపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది పచ్చడంతా. ఈ వీడియోస్ తీయడం వల్ల మాకిదొక అడ్వాంటేజ్. ఇన్ ఫ్యూచర్ మేము పెట్టుకోవాలన్నా సరే, ఈ వీడియోస్ చూసుకొని పెట్టుకోవడానికి యూజ్ అవుతది. మెయిన్ పచ్చడి ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి గానుగ నూనెతో చేస్తున్న పచ్చడనమాట. దీనికి ఒక 10 కాయలు సెపరేట్‌గా తీసుకొని సేమ్ అదే బేషన్‌లో కారప్పొడి, ఇంకా వెల్లుల్లిపాయలు, మెంతులు ఇవన్నీ ఏసి కలిపేసి సెపరేట్ బాక్స్‌లో పెట్టేసిందనమాట అమ్మమ్మ. దీని టేస్ట్ ఎలా ఉందనేది నేను సెపరేట్‌గా ఎప్పుడైనా తిన్నప్పుడు వీడియో తీసి పెడతాను. నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది. ఇదెలా ఉంటది? లేకపోతే ముందు పెట్టింది ఎలా ఉంటదో డిఫరెన్స్ చూద్దాం అని చెప్పి. ఈ ఇయర్ మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను కూడా ఇంకా లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.